గింజలు తీసిన ఖర్జూరపు కాయలు 3, 3 నిమ్మపండ్ల రసంతో నూరుకుని తాగితే కడుపులోని క్రిములు పడిపోతాయి. వాము, ఉప్పు చూర్ణం చేసి 2 చెంచాలు బియ్యం కడుగు నీళ్లతో తాగితే రాత్రిపూట క్రిములు పడిపోతాయి. అరటికాయ చిప్స్ను వేయించటానికి ముందు పసుపు కలిపిన నీళ్లలో నానబెట్టి 3 నిమిషాల తర్వాత వేయిస్తే చిప్స్ నల్లబడవు. సోయాబీన్ సాస్ వాడటానికి ముందు ఆ సీసాను బాగా కదిపి వాడితే ఆ సీసాలో పేరుకుపోకుండా సాస్ సమానంగా వస్తుంది. వేడి నీళ్లు, వేడి వస్తువులు ముట్టుకోవడం వలన గాయాలైతే, బర్నాల్ అందుబాటులో లేకపోతే టూత్పేస్ట్ రాస్తే త్వరగా నొప్పి తగ్గుతుంది. వేడి పదార్థాలు తినడం, వేడి పానీయాలు తాగటం వలన నాలుక కాలితే వెంటనే 1 చెంచా పంచదార నోట్లో వేసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి విపరీతంగా ఉండి ఆయింట్మెంటు లేదా మాత్ర అందుబాటులో లేకపోతే ఫ్రిడ్జ్లోని ఐస్ క్యూబ్ తీసుకుని పాలిథిన్ బ్యాగ్లో వేసి నుదుటి మీద తల మధ్య ఉంచాలి. ఉపశమనం లభిస్తుంది. ఇంట్లోని కీటకాలు కుట్టినట్లయితే వంట సోడాను నీళ్లలో ముద్దగా చేసి రాయాలి. అలోవెరా జెల్లు, షాంపూ 1 స్పూన్, నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమంతో తలస్నానం చేస్తే ఆయిలీ జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. కత్తెరలు, కత్తులు ఓ రాత్రంతా డీప్ ఫ్రీజ్లో ఉంచితే పదునెక్కుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.